బైబిల్లో లేని చెప్పేవాడు దొంగ. బైబిల్లో లేనిది ఎవరైనా చెప్తే వాడే దొంగ బోధకుడు అని మీరు నిర్ణయం తీసుకోండి. 10th క్లాస్ ఫెయిల్డ్ బైబిల్ పట్టుకొని మహాభక్తుని అంటారు. శాస్త్రాలు తెలియాలి రా బిడ్డ దొంగ బోధక. అసలు ఇంతవరకు ప్రపంచంలో ప్రపంచ రాజ్యాలను హడలెక్కించే బోధకుడు పుట్టాడండి? లేదు. 20వ శతాబ్దంలో పుట్టిన నన్ను ఈ దొంగ క్రైస్తవ బోధకులు మెచ్చుకోవడానికి బదులు నా వెనకాతల గోతులు తీస్తున్నారండి ఈ చిల్లరోళ్ళు. ఇంట వలన విశ్వాసం కలగాలి, క్రీస్తు మాట విని మనిషి విశ్వసించాలి. రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచనని చెబితే అది నేరం. రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచనని చెబితే అది నేరం. దేహమే నిష్ప్రయోజనం, జీవవాక్యమే ఆత్మకు అవసరం. దేహమే నిష్ప్రయోజనం, జీవవాక్యమే ఆత్మకు అవసరం. ఆత్మకు వ్యతిరేకంగా అక్రమమే చేస్తే క్షమాపణే లేదు సోదరా. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి.